ధూళినైన నన్ను దూతగా నిలిపావు, ఎన్నిక లేని నన్ను ఏలికగా చేశావు. ధూళినైన నన్ను దూతగా నిలిపావు, ఎన్నిక లేని నన్ను ఏలికగా చేశావు. భూమి విరిగి ఫలమిచ్చెను, మేఘమిరిగి వర్షమొచ్చెను, రొట్టె విరిగి వృద్ధి చెందెను, నన్ను విరిచి వాడుకోమయ్యా. ధూళినైన నన్ను దూతగా నిలిపావు, ఎన్నిక లేని నన్ను ఏలికగా చేశావు. ధూళినైన నన్ను దూతగా నిలిపావు, ఎన్నిక లేని నన్ను ఏలికగా చేశావు. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో తండ్రి అయిన దేవాది దేవునికి నిత్యము స్తుతియు స్తోత్రములు, మహిమయు ఘనతయు ప్రభావములు యుగయుగములు ప్రభువునకే చెల్లునుగాక. ఆత్మీయులారా, బాగున్నారు కదూ? దేవుని మహాకృపను బట్టి మరో పర్యాయం మనం ఇలాగున ప్రభువును స్తుతించే కృపాభాగ్యం దేవాది దేవుడు మనకు అనుగ్రహించున్నారు. దయగలిగిన ఆయన ఆత్మచేత సమభూమి గల దేశమున ప్రభువు మనలను నడిపించునుగాక. ఆమేన్. నేటి దిన వాక్య ధ్యానమై నిర్గమాకాండము 1 నుండి ప్రియులారా 4వ వచనం వరకు మనం వాక్యాన్ని ధ్యానం చేయబోతున్నాం. 4వ వచనం, అయితే నేను ఫరో హృదయమును కఠినపరచెదను, అతడు వారిని తొరుమగా నేను ఫరో వలనను అతని సమస్త సేన వలనను మహిమ తెచ్చుకొందును. నేను యెహోవానని ఐగుప్తీయులందరూ తెలుసుకొందురనెను. వారు అలాగు చేసిరి. ప్రార్థన. మహాపరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, కృపగల దేవా, వందనాలు, కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. అపారమైనటువంటి మీ ప్రేమ, దయ, కృప, వాత్సల్యతను బట్టి నిండు మనసుతో మిమ్మల్ని స్తుతిస్తున్నాం. మీ సన్నిధి, మీ సహాయము మా అందరికీ తోడయుండును గాక. బలపరచండి. శక్తి చేత, బలము చేత కానిది మీ ఆత్మ మూలమునను జరిగించండి. సియోనులో నుండి మీ కృపాహస్తం మా అందరికీ తోడయుండును గాక. యేసయ్య నామమున ఆమేన్. ప్రియులారా, బాగున్నారు కదూ? మరోసారి ఇలాగ దేవుని వాక్యాన్ని ధ్యానించే కృప ప్రభువు మనకు అనుగ్రహించున్నారు. ఈ చదవబడిన వాక్య భాగంలో దేవాది దేవుడు ఇశ్రాయేలీల యొక్క ప్రయాణంలో కొన్ని సూచనలను లేక సలహాలను ఇస్తూ ఉన్నారు. ఈ చివరి మాటలో ప్రభు చెప్పిన మాటకు వారి ప్రతిస్పందన ఎలా ఉందంటే, వారు అలాగు చేసిరి అని ఉంది. అంటే ప్రభు ఏదైతే వారితో చెప్పారో, ఏదైతే ప్రభు వారితో మాట్లాడారో ఆ యొక్క స్థలంలో వారు మకాము వేసి, అనగా అరణ్యంలోకి దిగి దేవుడు చెప్పిన మాట చొప్పున చేసి దైవ కార్యములను వారు చూడడం జరిగింది. మనకు ఈ బైబిల్ ఉన్నది కదూ, ఇది తెలుగులో మనకు అందుబాటులోకి రావడానికి దేవుని మహాకృప. దాని కొరకు ప్రయాసపడిన భక్తుడు విలియం కేరీ గారు, ఆయన ఓ మాట అన్నారు, దేవుని కొరకు బలమైన కార్యాలను తలపెట్టండి, దేవుని యొద్ద నుండి గొప్ప కార్యాలను ఆశించండి అన్నారు. మొదటిగా దేవుని కొరకు మీరు ఏదైనా
గొప్ప కార్యాలు చేయండి. దేవుని యొద్ద నుండి గొప్ప కార్యాలు ఆశించండి అంటూ ఒక విషయాన్ని తెలియపరిచాడు. అలాగనే ఇక్కడ కూడా మనం చూసినప్పుడు వారు దేవుడు చెప్పినట్లుగా, దేవుడు మీరు అరణ్యంలో వెళుతున్నారు, మీరు ఎరుగని ప్రాంతానికి వెళుచున్నారు, అంతకు మునుపు మీరు నడిచిన మార్గం కాదిది, మీరు వెళ్ళుచున్న ఈ మార్గంలో ఎక్కడ దిగాలి ప్రభు చెప్పారు. చూడండి 1వ వచనం, మరియు యెహోవా మోషేతో ఇలాగు సెలవిచ్చెను, ఇశ్రాయేలీలు తిరిగి పిహాహీరోతు ఎదుటను, అనగా మిగ్దోలుకును సముద్రమునకును మధ్యనున్న బయల్సెఫోను ఎదుటను దిగవలెనని వారితో చెప్పుము. అంటే వారు ఎక్కడ దిగాలో ప్రభు ఒక సూచన వారికి చేశారు. వీళ్ళు అలాగనే చేశారు. అంటే ప్రభు ఏదైతే వారితో చెప్పారో ఆ ప్రకారంగా ఎప్పుడైతే వారు ప్రభు చెప్పినటువంటి స్థలంలో ఆ చోటున వాళ్ళు దిగారో, ఇజ్రాయేలీలను గూర్చిన విషయంలో ఫరో ఐగుప్తీయులు ఏమనుకున్నారంటే, వారు ఫలానా చోట దిగారు, అక్కడ నుండి ఇక ముందుకు వెళ్ళడానికి సముద్రం అడ్డుగా ఉంది, అరణ్యంలో వారు చిక్కబడ్డారు, ముందుకు వెళితే సముద్రం దాటి వెళ్ళలేరు, వెనక్కంటే మనం ఉంటాం, వాళ్ళు ఎలాగో తిరిగి రారు, సరిగ్గా మన చేతికి వాళ్ళు దొరికారు అన్నటువంటి ఆలోచన శత్రువు యొక్క హృదయాల్లో కలిగింది. అప్పుడు వారేమనుకుంటున్నారు, సరిగ్గా వీళ్ళు మనకు దొరికారు కనుక వీళ్ళను మనము మరలా వెనక్కి తీసుకుపోదాం అంటూ వాళ్ళు రేపబడి 600 బలమైన రథాలతో వారిని పట్టి బంధించి ఈడ్చుకుని పోవడానికి వాళ్ళు వచ్చారు. ప్రియులారా, అయితే వారు ఇశ్రాయేలీలు అన్న సంగతి మర్చిపోకూడదు. 1. ఇక 2, వారి దేవుడు సర్వశక్తి గల దేవుడు అన్న సంగతి మరువరాదు. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రియులారా, అలాగున వారు బయలుదేరి వెళ్ళి ప్రభు చెప్పినట్లుగా వారు బయల్సెఫోను ఎదుట దిగారు. ఫరో అనుకుంటున్నాడు, ఫరో సైనికులు అనుకుంటున్నారు, ఇశ్రాయేలీలు ఈ దేశంలో చెక్కబడి ఉన్నారు, అరణ్యం వారిని మూసివేసినని చెప్పి వాళ్ళు రేపపడి తరమడానికి వెళ్ళారు. అయితే అద్భుతం ఏంటంటే, గడిచిన దినాల్లో మనం విన్నాం కదా, పగటి వేళ మేఘస్తంభం, రాత్రి వేళ అగ్నిస్తంభముగా ప్రభువు వారికి తోడై ఉండి వారిని ఆ యొక్క బంధకముల నుండి, లేకపోతే అరణ్యములో నుండి సముద్రపు ఆరిన నేలన ఆశీర్వాదకరంగా ప్రభు వారిని నడిపించాడు. దేవునికి స్తోత్రం కలుగును కాక. ప్రియులారా, వాళ్ళు అనుకుంటున్నారు అరణ్యం వాళ్ళు మూసివేసింది, వాళ్ళు చిక్కబడి ఉన్నారు, తప్పక మన చేతికి వాళ్ళు దొరుకుతారని. అయితే దేవుడు వారిని మనుషుల చేతికి అందనవలేదు. బైబిల్లో మాట ఉంది, మిమ్ములను ముట్టినవాడు నా కనుగుడ్డును ముట్టిన వానితో సమానుడు అని. ఈ మాటలు వింటున్న ప్రియులారా, మన జీవితంలో కూడా, ఒకవేళ ఇదిగో నీ జీవితంలో కూడా నువ్వు వెళుచున్న మార్గంలో ఆటంకం అనేది ఎదురై, అరణ్యం మూసిన ఇజ్రాయేల్ మూసినట్లుగా నిన్ను పరిస్థితులు మూసివేసి ఉండొచ్చు, కానీ నిన్ను ప్రభువు వారి చేతులకు అప్పగింపనివ్వడు. నిన్ను ముట్టినవాడు ఆయన కనుగుడ్డును ముట్టిన వానితో సమానుడు. వాక్యం సెలవిస్తుంది, యెహోవా యందు భయభక్తులు గల వారి చుట్టూ ఆయన దూత కావలి ఉండి వారిని రక్షించును. ఒకసారి సిగ్లగులో దావీదు వెళతాడు. వాళ్ళందరూ అనుకుంటారు మన్నించండి కెయీలాకు. దావీదు కెయీలాకు వచ్చిన సంగతి సౌలు విని, దావీదు ద్వారములను అడ్డగడిలు గల పట్టణంలో ప్రవేశించి అందులో మూయబడి ఉన్నాడు, నేను అతన్ని తప్పకుండా
బంధించగలను అనేటువంటి ఆలోచనతో వెళతాడు. అయితే రాత్రి దావీదు మొరపెడతాడు, ప్రభా, ఈ కెయీల ప్రజలను చేర్చుకున్నారు, వీళ్ళని చూస్తుంటే వీళ్ళు పైకి ఒకలా ఉన్నారు, వాళ్ళ మాటలు చూస్తే కొంచెం భిన్నంగా ఉన్నాయి, నేనేం చేయను అంటాడు. దేవుడు అంటారు, ఈ కెయీల పట్టణస్తులు మంచోళ్ళు కాదు, వీళ్ళు నిన్ను అప్పగించాలనుకుంటున్నారు, నువ్వు జాగ్రత్తగా బయటికి వెళ్ళిపో అంటారు. అద్భుతంగా అతడు అక్కడ తప్పించబడ్డాడు. ఈ మాటలు వించిన ఆత్మీయులారా, ఇజ్రాయేలీలు దేవుని మాట వినగా దేవుడు ఇజ్రాయేల్ని తప్పించాడు అరణ్యంలో నుండి. ఫరో చేతికి అందనవలేదు. దావీదు దేవుని మాట వినగా కెయీలాలో నుంచి దేవుడు వారిని తప్పించాడు. నోవాహు జలప్రళయ కాలాన ప్రపంచమంతా మునిగిపోతుంటే దేవుని మాట విని వాడను చేసిన నోవాహు తన కుటుంబం జలప్రళయము నుండే తప్పించబడింది. ఒక్క మాట, నీ జీవితంలో కూడా దేవుడు ప్రతి సమస్య నుండి తప్పిస్తాడు. ఈ సమస్య ఎలాగా ప్రభు అనుకుంటూ కలవరపడుతున్న సమయంలో చివరి క్షణాన ఆయన కార్యం చేస్తాడు. ప్రైజ్ ది లార్డ్. మాట ఇచ్చి మర్చిపోవుటకు, అబద్ధమాడి పశ్చాత్తాపపోవుటకు ఆయన నరమాత్రుడు కాడు. అద్భుతం చేస్తారు. మనం చేయవలసిన పనులు ఒకటే, ఆయన మాట వినాలి, ఆయన వాక్యానుసారంగా నడవాలి, ఆయన ఇచ్చిన సూచన చొప్పున మనం చేయాలి. నీళ్ళు ద్రాక్షరసంగా మారినట్లుగా పరిస్థితులను ఆయన మార్చేస్తారు. ఆ కృపతో దేవుడు మనలందరినీ దీవించునుగాక. ఆమెను తండ్రి దేవ స్తోత్రం. వాక్యమందరూ హృదయాల్లో ఫలఫలితం చేసి మేలు చేత నింపి నడిపించమని, మహిమ పొందమని, కార్యములు సఫలపరచమని యేసయ్య పరిశుద్ధమైన నామంలోనికి ప్రార్థించిన మనవులన్నీ పొందియున్నామని నమ్ముచున్నాము మా పరమ తండ్రి. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్.